ప్రజల పట్ల దేవుడు ఏమి కలిగి ఉన్నాడు? ఇలాంటి భయంకరమైన ప్రజల పట్ల దేవుడు ఏమి కలిగి ఉన్నాడు? మనం కూడా ఇదే స్థితిలో ఉన్నాం. మన భారతదేశ పరిస్థితి కూడా ఇదే, భారతీయుల పరిస్థితి కూడా ఇదే. బూతులు, సరసోక్తులు కదండి, అబద్ధాలు, మోసం, సులువుగా డబ్బులు సంపాదించడం, ఇలాంటి వాటితోనే మనము కూడా జీవిస్తూ ఉంటుండగా దేవుడు ఈ పట్టణం పట్ల ఎలాంటి ప్రేమను చూపించాడు, ఎలాంటి కృపను చూపించాడు? కొన్ని మాటలు చూద్దాం. చూడండి, దేవుడి పట్టణం పట్ల ఎలాంటి ప్రేమను చూపించాడు. 1వ అధ్యాయం 7వ వచనం. 1:7. కృపా మహదైశ్వర్యం చూపించాడు వారి మీద. కృపా మహదైశ్వర్యం. చాలా చోట్ల కృప 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 అని ఉంటుంది, కానీ ఎఫెసీ పట్టణం యొక్క ప్రజల మీద ఏం చూపించాడు? కృప మహదైశ్వర్యం. అంటే కృప దానికి కొలతలేనంత కూడా వారికి చూపించాడు అన్నమాట అండి. కొందరికి కొలత ఇచ్చి కొలత ప్రకారంగా చూపిస్తే ఈ వీళ్ళకి మాత్రం అధికంగా చూపించాడు. చూడండి 1:7. 1:7 చూశారు కదా, క్షమించండి. 1:4-6 కలిపి ఉన్నాయి. దయా సంకల్పము అన్నాడు. అంటే ఈ పట్టణం పట్ల దేవుడు ఎప్పుడో ఏం కలిగి ఉన్నాడు? దయా సంకల్పం కలిగి ఉన్నాడు అనమాట. భూమి రవ్వంత లేనప్పుడు ఆ పట్టణం పట్ల ఆయన దయా సంకల్పం కలిగి ఉన్నాడు. 1:17, 17-18 కలిపి ఉన్నాయి. ఇక్కడ చాలా మాటలు ఉంటాయి. మరియు మహదైశ్వర్యం ఎట్టుదో అన్నాడు. దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని అంతటిని ఎఫెసీలకు కనుపరుస్తూ ఉన్నాడు. మహిమైశ్వర్యం, దయా సంకల్పాన్ని చూపాడు, కృపా మహదైశ్వర్యాన్ని చూపాడు, అలాగే మహిమైశ్వర్యాన్ని కూడా చూపాడు. అదే కంటిన్యూ చేయండి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం, ఆయన బలాతిశయాన్ని అంతటిని ఉపయోగించాడంటండి. అక్కడ ఉన్నటువంటి ఆ డయానా దేవత పూజారులు, ఆ ప్రజలు దాంతో మమేకమైపోయారు కాబట్టి వారిని అందులో నుంచి బయటికి రాగాలంటే దేవుడు ఏమి ఉపయోగించాడు? బలాతిశయం ఉపయోగించాడంట. బలాతిశయం ఉపయోగించాడు. ఇంకేమన్నాడు? ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్మయము మెట్టిదో అన్నాడు. ఆయన శక్తి అపరిమితంగా చూపించాడు, బలాతిశయాన్ని చూపించాడు, మహిమైశ్వర్యాన్ని చూపించాడు అనే మాటలు గమనిస్తున్నాం. 2వ అధ్యాయం 4-5. కరుణా సంపన్నుడు. చాలా చోట్ల దేవుడు కనికరం, దేవుడు కనికరం. యేసుక్రీస్తు కృపయు కనికరమును దయయు విస్తరించునుగా కన్నాడు. కానీ ఎఫెసీల పట్ల ఏం చూపించాడంట? కరుణ విషయంలో ఆయన దగ్గర ఎంత సంపద ఉందో అంతా కూడా చూపిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 8-11. 3వ అధ్యాయం 8-11. మూడు 11 చదువుతున్నారా? 3:11 అంటే 8-11 కలిపి ఉన్నాయండి. నిత్య సంకల్పం ఆ ప్రజల పట్ల ఏం కలిగి ఉన్నాడంటే నిత్య సంకల్పం కలిగి ఉన్నాడు. పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకు అత్యల్పుడునైన నాకు ఈ పని అప్పగించాడు అంటాడనమాట. అంటే ఎఫెసీలకు క్రీస్తు యొక్క ఆ మహిమైశ్వర్యాన్ని, క్రీస్తు యొక్క గుణాతిశయాన్ని అన్నిటినీ కూడా పౌలు ఎఫెసీలకు ఏం చేశాడట? తెలియజేశాడు. అంటే ఎఫెసీలు రక్షింపబడాలంటే దేవుడు ఎంత తన శక్తిని, బలాన్ని, కృపను, దయను, సంకల్పాన్ని అన్నీ కూడా ఉపయోగించాడు. ఒక చిన్న పట్టణం కొరకు, ఆ ప్రజల కొరకు దేవుడు ఏం చేశాడు? ఎంత కృపను చూపించాడు. అసలైన మాట మర్చిపోయామండి. 2వ అధ్యాయం చూడండి.
2వ అధ్యాయం 4-5 వచనాల్లో. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మహాప్రేమ అన్నాడు. ఏ ప్రేమ అట? మహాప్రేమ. చాలా చోట్ల ఏముంటుంది? దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ అని ఉంటుంది. కానీ ఎఫెసీ పట్టణంలో ప్రజల వైపు చూస్తే ఆయనకి ఏం చెప్తున్నాడు? మహాప్రేమ, కొలతలేని ప్రేమ, కొలతలేని కనికరం, కొలతలేని దయ, కొలతలేని బలాతిశయం, అపరిమితమైన శక్తి అన్నాడు. పాపం ఎక్కడ విస్తరించి ఉన్నదో ఆయన కృప అంత విస్తారంగా ఉందన్నాడు. చెడిపోయిన ప్రజల్ని రక్షించాలి, వారిని పరలోకానికి చేర్చాలని దేవుడు ఉద్దేశం కలిగి ఆయన బలాతిశయాన్ని వారికి